సో గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు గవర్నమెంట్కి రావడంలా ఇలా జోబిల్లోకి పోయే కార్యక్రమం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటరైటు, గ్రెనైటు, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి ఇస్తేనే చికెన్ అమ్ముతా ఉన్నారు మార్కెట్లో. అదర్వైజ్ చికెన్ కూడా అమ్మించడంలా చాలా నియోజకవర్గాలు ఆ స్థాయిలో దోచుకుంటూ ఉన్నారు. అధిక ధరలకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. మన హయాంలో మన ₹2.49 రైతులకు మరో 25-30 సంవత్సరాల పాటు ఉచిత కరెంట్ అన్నది రైతులకు ఒక హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఒక హక్కుగా అందించాలన్న ఆరాటంతో ₹2.49కే మనం పీపీఏలు చేస్తే, ఆ రోజు నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 పీపీఏ చేస్తూ ఉన్నారు. ₹4.60 ఏడ ₹2.49, ఎక్కడ ₹4.60. కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు పప్పులు బెల్లాలకు అమ్మేస్తూ ఉన్నారు. కొన్ని రూపాయికి షాపుకు పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూపాయికి భూములు, కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తూ ఉన్నాయి. కళ్ళ ఎదిటే రిషికొండకు ఆపోజిట్ 50 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, తన సొంత బంధువుకు, విశాఖపట్నం ఎంపీకి 5,000 కోట్ల విలువ చేసే భూమిని శనిక్కాయలకు బెల్లాలకి, అసలు అది కూడా ఊరికనే రెగ్యులరైజేషన్. ఆశ్చర్యం నాకైతే. అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తూ ఉన్నారు. ఇక అమరావతి గురించి నేను చెప్పాల్సిన పనుల, అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు స్కాముల్లో భాగస్తులు అని అంటే సాక్షాత్తు ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా వీళ్ళే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడమైంది కొత్తగా. ఇంతకుముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే, ఈనాడు, బలుసు, ఇల్లే, అంతా ఇల్లే. అడ్వాన్సు 10%, ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు, అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు. ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు 600 కోట్లు ఒక్కొక్కరికి.